ప్రదాత అనే ఒక గొప్ప నిగూఢమైన అంశాన్ని గురించి మనము దేవుని గ్రంథంలో భక్తుల చరిత్ర ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లల ఆహార ప్రదాత యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆహారం పెట్టడంలో ఎప్పుడు వెనకాలేదా చెప్పడమ్మా? వెనుకాడలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు? ఎంతమందికి? ఇంకొకసారి 7,000 మంది. అదేంటది? అదే మరి యేసు ప్రభు అంటే అదే. మరి లేమిలో నుండి సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. నాకేమి లేదు అనుకున్నప్పుడు ఆయన అంటాడు నేనున్నాను అని. పిల్లల మనకు పాత నిబంధన గ్రంథంలో నాకు ఏరియా దాని గురించి చదువుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది. అసలు దేవుడు ఏది విచిత్రంగా అర్థం చేస్తాడు. గమనకుండా పోయి కరువు వస్తుందని చెప్పేశాడు. నా దగ్గర కరువు వచ్చింది. అప్పుడు దిగులు పడతా ఉన్నాడు. దేవుడు చెప్పాను అని చెప్పాను. నాకు కూడా అదే కదా. వర్షం పడలేదంటే రాయలమా, వర్షం పడలేదంటే నీకు పడకపోతే నాకు పడతా అందరికీ ఉంటాయి కదా. కరువు అందరికి వచ్చింది. దిగులు పడి కూర్చోడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమై అరే బాబు నువ్వు కేరీకి వాళ్ళ దగ్గర యోర్దాన్ నుంచి వస్తున్నది. ఆ యోర్దాను నది ముందు భాగంలో ఉండే కేరీకి వాళ్ళ దగ్గరికి పో, నేను అక్కడికి ఆహారం పంపిస్తా అన్నాడు. ఏంటి ద్వారా ఆహారం పంపుతా చెప్పాడు. బాగా వినండి, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటి ద్వారా ఆహారం పంపుతా అన్నాడు. 17వ అధ్యాయంలో 1 గంటలో ఉంది కానీ చదవడం వస్తుందా? కాపులములు అంటే ఏంటి? కాపులు ఏమన్నా ఆహారాన్ని ఇస్తాయా? ఆహారాన్ని తీసుకొని పోతాయా? కాకి బుద్ధిరా అని అంటా. కొన్నిసార్లు చిన్నపిల్లల దగ్గర నుంచి పీక్కుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఫోటో పీక్కుంటాడు. మరి కాకి బుద్ధిరా ఆ చిన్నపిల్లల రోడ్డు కానీ కాకి తలుపుకున్నాడు. తలుపుకోతున్నాం ఇక్కడ ఆ మాట మీరు డిస్టర్బ్ అవుతా ఉన్నారు. పోయేవాళ్ళు మానేయండి, ఉండేవాళ్ళు ఉన్నాయండి. అప్పుడు ఎవరైతే ఇబ్బంది జరిగేటువంటి మీరు ఏంటంటే వాళ్ళ ఏళ్ళగా ఈ మొక్కలు చూసుకున్నారు. నా మొక్క చూస్తున్నారు. ఏరియా దానికి ఒక డౌట్ వచ్చిందా? కాపులేంది ఆహారం పెట్టలేంది? కేరీకి బాగా నీళ్ళు నిండుగా ఉన్నాయి, నీళ్ళు తాగుతా ఉంటా. సరే ఆయన దైవజనుడు కాబట్టి దేవుని విశ్వాసం ఉంది, పౌరుషం కలిగినాడు. ఆయన డైరెక్ట్ గా దేవుడి దగ్గర ఏకీ వేసుకున్నాడు. ఏరియా భయపడ్డాడు. బయలు ప్రవక్తలు ఎంతమంది అందరినీ చంపేశాడు కట్టుకుంటుకొని. అంటే ఎంత గుండె ధైర్యం కావాలా? భయపడే మనస్తత్వం, దైవజనుడికి భయపడే మనస్తత్వం ఉండేవాడు దైవజనుడికి సేవ చేయకూడదు. అంటే కట్టింది సంపద కాదని చెప్పేది. సాతాన్ని కట్టిన సంపాద. ఏ పరిస్థితినైనా దైవజనుడు ఎదుర్కోవాలి. పిరికితనం ఉండేవాడు దేవుని సేవకు పనికిరాడు, దేవుని సేవకురాలు అసలు పనికిరాడు. అదే కాపుల చేత ఆహారం మీద పెట్టే నమ్మాడు దేవుడి. ఈ కేరుతు వాగు దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దూరం, అంటే 6 మైళ్ళంట దూరంలో ఉందంట. సరే నడిచిపోయాడు. పోయిన తర్వాత ఆడు కూర్చున్నాడు. ఒక కాపులు గుంపు చేసిందంట, పెద్ద గుంపు. అక్కడ
చిన్న 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 కాపులు వచ్చేసి ఇన్ని కాపులు వచ్చినాయి అంటే నేను కాపులు మాట్లాడుతున్నాయి ఇక్కడ. అయ్యాను రైతులాడు రైతులాడుగా రైతులాడు నేను ఏం కావాలి చెప్పు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు స్పీకర్గా వాళ్ళు అడుగుతారు మమ్మల్ని ఏమని, అయ్యా చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, మీరు ఏం తింటారు అడుగుతారు. వాళ్ళ స్థాయి తగ్గట్టు. నాకేముందయ్యా ఏముంది అని పెట్టి తినిపోతానే వాళ్ళు. కొందరైతే జపనే చేస్తారు చెప్పారు. ఒక ఆయన ఉన్నట విజయవాడలో పాస్టర్ గారు, అరే ఎక్కడ పోయినా నాకు మటన్ పెట్టే దగ్గరికే చేస్తాము, చికెన్ గిక్కులు పెట్టేవాళ్ళు ఇలాగ చేస్తే బాగుందని చెప్పిండట. ఆయన గురువు గారు అంట, ఆయన జపనే శాస్త్రి గారికి చెప్పారట మాట. ఎరా బెడ్లో ఆయన చేసుకోవాలా, మటన్ పెట్టాలా లేదా నాటుకోడి. అయినా ఇవాళ మటన్ లేదంటే వాకి కూడా బాగా చెప్పడంట. ముందు తిని ఎవరి ముందు వాకి చెప్పినట్టు ఆయన. ఎందుకంటే అరవాలి కదా, శక్తి రావాలి, తింటాను. సరే ఎందుకులేండి. ఇక్కడ ఈ కాపులు వచ్చి, అయ్యా మా కాకరాజు పంపించాడు, మా కాపులు రాజు దేవుడు చెప్పాడట, నీకు ఆహారం పెట్టాలి కదా, నేను ఏం కావాలా కనుక్కోరమ్మన్నాడు. ఏదో ఒకటి దేవుడు చెప్పాడు కదా, అమ్మా అరే నా వెళ్ళి కలుగుతా కానీ మీరు ఎప్పుడు మా చేతులే తీసుకొని తినేవాళ్ళే కానీ మీరు నాకు పెట్టేది ఆయన ఏదో చెప్పాడని. ఎలియా గారు సృష్టికర్త అయిన దేవుడిని మీరు మర్చిపోతారేమో కానీ మేము మర్చిపోమని చెప్పారు. అదే మీరు చెప్పండి, నిజమా మాట? సృష్టి అంతా సృష్టికర్తలు పడితే సృష్టికర్త ఎందుకు తిరిగింది ఉన్నమా? ఎవరు ఎందుకు తిరిగిందా? మేఘాలు జలము. మీరు మర్చిపోతారు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధం. ఒక పావురాలు తాకే యజమాని నేను కూడా పావురాలు తాకాను. ఆయన ఒక పందెం కాశాడంట, ఇదిగో నా పావురం ఈ తెల్ల పావురం నేను చచ్చిపోమంటే చచ్చిపోతుంది. నేను నువ్వు తెచ్చుకోవడం చచ్చిపోతుంది చచ్చిపోతుంది. ఎంతమంది రాష్ట్రం ఊరు వచ్చాడు. ఇట్లా సాగు పావురాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. తీసాడంటే వెతికెత్తే వచ్చేస్తుందంట. దానికి బాగా ఆహారం పెట్టి అన్నింటి తెల్లపాలను వేసి ఇక్కడికి నువ్వు చచ్చిపో అన్నాడంట. చచ్చిపోలేకే దాని మెడ రెక్కల్లో ఇప్పుడు పూడ్చుకొని అట్టే పడిపోయి గిలిగలా కొనుక్కుంటా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అది ఇదేంటి పావురము? దానికి ఆ జ్ఞానం ఉందా? మీకు తెలుసా? పావురానికి చాలా జ్ఞానం ఉంది. పావురాలను దేనికి ఉపయోగిస్తారు తెలుసా? పడదా చెన్నై దగ్గరికి చెప్తాను. కాలికి కట్టి వార్తాహరులుగా ఉపయోగిస్తారు. ఎవరు? ఇంకొకటి ఇక్కడ పావురాలు ఏంటంటే పందెం వదిలేస్తాను. ఈ టైంలో అక్కడికి చేరాలి. ఎక్కడికి చేరాలో ఈ చెప్తాడు అక్కడికే చేస్తాయి. పందెం పావురాలు అనుకోండి. మా జ్ఞానం ఉంది, జ్ఞానమైనది పావులు. అందుకే సంఘాన్ని పావులతో పోల్చాడు దేవుడు. మీరు మాట్లాడతారా? మీరు సృష్టికర్తను మర్చిపోతారు. మేము మా సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోం. ఆయన మాకు ఆజ్ఞించాడు, దగ్గరగా నీకు ఆహారం పెట్టాలా. మాకు ఇష్టమైన ఏదో తెలుసా? మాంసము
రొట్టె నీకు ఆ మెనూ చేసుకొస్తాం. ఏం అవసరం కావాలో చెప్పు. సొర రొట్టి కావాలా, ఏ రొట్టి కావాలా, గోధుమ రొట్టి కావాలా, ఏ రొట్టి కావాలా, ఎలా కావాలా, నువ్వు లేకుండా కావాలా? నువ్వు అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కట్టి వేస్తుంది కాపులు ఆహారం కట్టి ఎట్లా చేస్తుంటాయి మీరు మా కాపులు ఆహారమా? రొట్టె మాంసం తెచ్చినాయి, యాన్ని తెచ్చినాయి చేయలేం అయ్యా. చెప్పండి, ఎక్కడి నుంచి తెచ్చి ఇలాగా దేవుడు ఆజ్ఞించాడు. అక్కడ ఒక తల్లి దేవుడి, ఆ తల్లి తీసుకొని పోలేదు కాబట్టి ఏం తీసుకోబోద్ది? కాకి ఒక్క కాదు, నువ్వు ముక్కుకు తగిలించుకుంటే 2 రొట్టెలు మాంసము అవన్నీ ఎన్ని కాకులు గుంపు ఒక పోటీ కాయకుండేది, ఒక మాంసం వస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇది. మనం మానవులు కాదు. బాగా వినండి, సిగ్గు తెచ్చుకున్నాం ఇద్దరు. మనం మానవులు కాదు మాట చెప్పడానికి, మానవులు కాదు ఆశపడడానికి. దేవుడు వద్దు అంటే దానివైపు చూస్తాం. దేవుడు ఆ పని చేయొద్దంటే అదే చేస్తాం. మనం మానవులు కాదు, మన పక్షులు. అది పనికి మాలిన పక్షి మనం. అందరూ హేళన చేసే పక్షి మనం. ఏదైనా ఇంటి దగ్గర వాడితే తరవరు కాదు, కాయపాలతో తరివేస్తారు. కాయకాయలు పెట్టకూడదంట, పావు వాళ్ళు పెట్టవచ్చు, గుడ్లలో వాళ్ళు అసలు తినకూడదు. ఒక ఆయన ఇంట్లో గుడ్లో ఒకటి వేసుకుంటాడు, మరి ఆయన గొప్ప ఏం కాలేదే. అదంతా ఎన్నో ఆచారాలు. కానీ పిల్లలు ఇక్కడ మాట్లాడుతుంది, ఒక్క ముక్క కూడా తగ్గకూడదు. సహజంగా దైవజనుడిని పడుతాను కదా, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం తీసుకోలేదు, 2 పూటలే. దాదాపు 8 మైళ్ళ దూరం నుంచి ఆహారం కావాలా. అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి మీకు. రాజ కుటుంబంలో నుండి వచ్చింది. అదే చెప్పండి ఒకసారి. తప్పట్లు పడ్డాడు పిల్లరా. కాకి నీకు ఆహారం తెచ్చి పెడుతుంటే నాలాంటోడైతే ఏమంటాడే, భలే ఒళ్ళు అయ్యారు. కాకి ఏంటి అయ్యారు ఆహారం పెట్టింది. నేను నాలాంటోడైతే ఏం వేసుకుంటాడు దేవుడితో కూడా. ఏలియా మహాప్రవక్త కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. ఏమనుకుంటున్నాడు? యెహోవా దేవుడు ఏమైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు నా ప్రభు. దివ్యుడైన ఏలియా గారు ఏమైనా చేయగలిగిన సమర్థుడని నమ్మకం కలిగిన వాడు. రాజ కుటుంబంలో నుండి ఆ యొక్క రాణి తినే ఆ రొట్టెను, ఆ మాంసాన్ని అక్కడ రెడీ చేసి పెడితే ఈ కాపులు వెళ్ళి ఆహారాలు తీసుకొని నీళ్ళెక్కిస్తుంది. కానీ ఆ రాణికి తెలీదు, ఆ రాజ కుటుంబంలో తెలీదు ఎక్కడికి కాపులు ఆహారం తీసుకోబోతున్నాయి. చెప్పలా, సీక్రెట్. దేవుడు చేసే కార్యాలు కూడా అట్లా ఉంటాయి, మనకు తెలీదు. ఆశ్చర్యంగా జరుగుతాయి దేవుడి కార్యాలు. అదే చెప్పండి ఒకసారి. అయితే మనం నమ్మాలా? నమ్మం కదా, నమ్మం కదా, నమ్మకం లేదు కదా, నమ్మాలా. నమ్మితే దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అవి ఎక్కడికి తీసుకోబోతున్నాయో ఆ రాణి గృహానికి తెలీదు, ఆ చెలికత్తెలకు తెలీదు, కాపులకు మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి ఆహారం వచ్చిందో ఏం తెలియదు. అది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాకి అంటుందట, మేము మానవులు వారు మాట్లాడడానికి దేవుడు సృష్టించిన ఒక సృష్టాన్ని మానవుడు ఎందుకు మాట్లాడతారు చెప్పండి?
మాట తప్పేది అయ్యో జంతువులకు పక్షులకు ఎందుకు లేదు, మానవుడికి ఎందుకు ఉంది చెప్పండి. అంటే ఆలోచించు, ఎందుకు మానవుడు మానగలుగుతాడు అని మాట ఏం చెప్తే అయ్యే ఉంటాయి, ఏది చేయవు. ఎందుకు ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి. రాయలమ్మ చెప్పు చెప్పమ్మా. దేవుడు మానవుడికి మంచి చెడు వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. మాట తప్పని కాదు, మాటలో నిలబడి రాని. వీడు అతిశాస్త్రాలు పోయి దేవుడు చేసే కార్యాలను కూడా ఎదురు తిరిగి వాడి మనసు ఇచ్చే ప్రకారం చేస్తా, వాడి మనసుకు వచ్చినట్టు నడుచుకుంటా మాట తప్పుతాడు. అయితే జంతువులకు అజ్ఞానం లేదుగా, పక్షులకు అజ్ఞానం లేదుగా. యజమానుడు ఏవైతే చెప్తాడో గాడిద తన సొంత వాణి ఏడ దొడ్డే బాడు గాడిద వెళ్ళి కూడా ఏడ దొడ్డేకి వెళ్ళవు. అలవాటు పడితే ఏది ఇంటికి వెళ్ళవు. మాకు ఇంత మేక ఉంది, మా ఉదయం ఉంది, రాయలమ్మ ఉంది, ఇలా ఇంకెందుకు మేక. ఊళ్ళో ఆ మేకల్ని దొడ్లో తొలితే మా ఉండేవాడు కొంచెం మెక్కలు ఆయన సగం ముందుగా పోయి ఆయన తలుపు తీశాడు. మా మేక పోతే బయటకు వచ్చి అవి అక్కడే పోయేవావు. మా ఇంటికి వచ్చి అంటే అంతా పోవే మా నాయన అనేవాడు, పోయేడేవాడా అయ్యో బయట మేకలు వచ్చాడు, ఎవరే చేస్తా బయట మేకలు వచ్చాడురా ఒక్కరికి మా ఇంట్లో లేచి వాడు తిట్టి. అంటే నేను ఎందుకు చెప్పంటే సొంత యజమానుడు ఏదైతే నేర్పిస్తాడో అదే చేస్తాయి జంతువులు కానీ పక్షులు కానీ. పెంపుడు కుక్కలు కూడా అంతే కదమ్మా, అవునా కదా? మీకు సంగతి చెప్పండి, ఒక కుక్కగా సిస్టమ్ రాసిందమ్మా, ట్రైనింగ్ ఇచ్చాడు ఐఎస్ఐ గారు. సిస్టమ్ కరెక్ట్గా రాసింది, మనుషులు దాంట్లో మొత్తం ఆ కుక్క ఫీచర్లు కరెక్ట్గా దమ్ పెట్టి కాల్చింది. అది దాని మనసు వికలంగా ఉండదు, వేరే ఆలోచనలు మనసులో మనము ఆలోచనలు రావు. నేను నాకు ముట్టించుంటే బాగుంది. మనం దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోయినా ఈ మంచి చెడులు వీక్షించే జ్ఞానం ఇవ్వండి. అవ్వమ్మ చేసే పుణ్యం కదా, ఇలాంటిదే అవ్వమ్మ. ఒక మాట చెప్తాను నేనండి ప్రియులారా, కానీ ఒక్క మాట ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు ద్విమనస్కులుగా ఉన్నారు. బాగా అయినండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలో రెండు మనస్సులు ఉండవు, ఒకే మనస్సు ఉంటుంది. అప్పుడు నీ మనస్సు పనిచేయదు, దేవుని ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు ఆ జంతువు, ఆ గాడిద, ఆ కుక్క, ఆ బావుడము, ఆ కాగోళము ఏమైతే చెప్తే యజమానులు చేస్తున్నాయో అలాగే నువ్వు కూడా నీ యజమానులు చెప్పినట్టే చేస్తావు. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడినప్పుడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పడం తప్పకూడదు. సరే, అదైపోయిందా? ఆ పేరు వాగులో నీళ్ళైపోయింది. ఎక్కడ పోమన్నాడు? కింద చదువుమా, 17వ కింద. సారేపతో అమ్మా అంతటా యెహోవా, 8వ చదువు. అంతటి యెహోవా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అతడు ఉండుము, నిన్ను పోషించుటకు అతడున్న యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని. ఇదేంటిది విచిత్రంగా ఉందా? చూస్తే కాపులు గీచా
ఇక్కడ చూస్తే ఏ రాజు కుటుంబంలోనో ఏ రాజులో రాజు ఎంతకన్నా వచ్చినా వాళ్ళు ధాన్యాన్ని దాచి పెట్టుకుని ఉంటారుగా. అలాంటి రకంగా దైవజనులు పంపాలి. కానీ ఆడ చూస్తే కాపులు అన్నాడు, ఎక్కడ చూస్తే ఏదో రాదు. దైవజనుల పరిస్థితి నేను ఒక మాట చెప్తున్నా. దైవజనుడు పేద సంఘాలకి పేదవాళ్ళకి దైవజనుడు రాదు. కాలుకు వస్తువులంటేనే వస్తాడు. నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నా మీకు. వాళ్ళ ఇంటికి పోతే కాలుకు రాదనుకుంటే ఆ దైవజనుడు రాదు. నేను చెప్పేది సంఘంలో ఉంటే దైవజనుడు రాదు. తిరగటా ఉంటారు రోడ్లు. వాళ్ళ సంఘాలలో వాళ్ళ పని అది ఆల్రౌండర్ అంటాం. వాళ్ళ మరి బాగా డబ్బులో అయితే ఇదేంటిది ఏ రాజు కుటుంబానికో అక్కడ నీళ్ళైపోయి రాజులన్నింటికి పోయా వాళ్ళు పోషిస్తారని చెప్పొచ్చు కదా. దేవుడు చెప్తే కాదంటారా? ఏదో వాళ్ళ దగ్గరికి పో. ఏదో వాళ్ళ కాడేముంటుంది. సరే పోయాడు. ఆమె చదువుతానా? ఆమె దోమని ఎదురొచ్చింది. కచ్చేరుకుంటుంది. కచ్చేరుకుంటే ఏమన్నా అడిగాడు, అమ్మా నాకు దాహానికి, అమ్మ స్తోత్రం చెప్పడం ఉందా? తప్పకుండా అమ్మ నాకు దాహానికి నీళ్ళేమని అడిగాడు. దాహానికి నీళ్ళేమంటే ఇచ్చింది. ఇవ్వాలా అమ్మ? అట్లే ఒక రొట్టె కూడా చేసుకోరామ్మా. సాలు కాకుండా పుట్టిన నూనె ఒక ముద్ద పిండి ఉంది. నేను నా కొడుకు లాస్ట్గా అది చేసుకొని నీకు చదివితే ఉంటాను మనం తెలుసుకుంది. చచ్చిపోవాలన్నావు అంటే ఇట్లాంటి ఇంటికి అక్కడ నొప్పేదే. ఇట్లాంటి సంఘం అన్నాక చాలా మంది చదివినాను. ఏంటి సార్ ఆయన చూస్తే 500 మంది వస్తున్నాం సంఘానికి. ఆదివారం ఆరాధనలో 10,000 రూపాయలు కానుక వస్తుంది సార్. అది చేస్తారు. అనుకుంటే నాకు పెట్రోల్ డబ్బులు కావాలి. దేనికా 100 రూపాయలు కానుక రాదు. ఎవరికానో వస్తే గ్రేటే కదా. 100 రూపాయలు కానుక రాదు. నాకేమో దేవుడు ఇట్లాంటి సంఘం ఇచ్చాడు. ఆయన సార్ ఆయన 3 సంవత్సరాలు అయింది సార్ కానుక ఇచ్చాడా. అందుకు ఆయన ఆ ఊళ్ళో ఆ మాట బిల్డింగ్ కట్టాడా. ఇదేది విధవరాలని. ఆ విధవరాలు ఏమంటుంది, మేము సామాన్లు నిర్ణయించుకున్నాం, నీకేం తిండి పెట్టేదాన్ని అంటాం. అంటే ఇక్కడ ఆశ్చర్యం ఒక మాట అన్నాడు దైవజనుడు. అదే అదే దైవజనుడు ఉండే స్పెషాలిటీ. దైవజనుడిలో ఉండే స్పెషాలిటీ అదే. దేవుని ఆత్మ పొందిన వాళ్ళలో ఉండే స్పెషాలిటీ అదే. నాన్న వచ్చింది చదువు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా డైరెక్ట్గా నేను ముగిస్తాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను